మంత్రుల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ శాఖల వారీగా మంత్రులు సమీక్షలు జరపడం లేదని టీడీఎల్పీ సమావేశంలో అన్నారు. ఆయన ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని పోటీగా భావించొద్దని కూడా సూచించారు. 2019 వరకు శాసనమండలిలో టీడీపీ బలం పెరగాలని అన్నారు చంద్రబాబు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, మంత్రుల పనితీరుపై టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు ఏం వ్యాఖ్యానించారు? ప్రభుత్వ పనితీరు, మంత్రుల వ్యక్తిగత పనితీరుతో పాటు ఎమ్మెల్యేలను డిస్టర్బ్ చేయవద్దు అంటే అనేక అంశాలపై ఈ రోజు టీడీఎల్పీలో చాలా స్పష్టమైన సూచనలు పార్టీ అధినేత చేసినట్టుగా మనకు తెలుస్తోంది. మంత్రుల పెర్ఫార్మెన్స్ సరిగా లేదని కొద్ది రోజులుగా ఆయన అభిప్రాయపడుతూ ఉన్నారు. మొన్న జరిగిన స్ట్రాటజీ మీటింగ్ లో ఇదే మాటను అన్న సీఎం ఈ రోజు టీడీఎల్పీ సమావేశంలో కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ సమీక్షల విషయంలో కానీ, ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు నిర్వహించడంలో కానీ మంత్రులు అనుకున్నంత త్వరగా వ్యవహరించడం లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తా ఉంది. ఎమ్మెల్యేలను జిల్లాల్లో ఎమ్మెల్యేలను డిస్టర్బ్ చేసే విధంగా మంత్రులు ఎక్కడ వ్యవహరించొద్దని కఠినంగా సూచనలు కూడా ఇచ్చారు. 1-2 సంఘటనలను ఈ సందర్భంగా ఆయన ఊహించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు నేతలు చేస్తున్న వ్యక్తిగత తప్పిదాల వల్ల ప్రభుత్వానికి, పార్టీకి నష్టం జరిగే పరిస్థితి వస్తే తాను ఉపేక్షించే పరిస్థితి లేదని, కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆ నేతలను వదులుకోవడానికి కూడా ఎటువంటి వెనకాడే పరిస్థితి ఉండదని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక పార్టీలోకి చేరికలు వస్తున్న సమయంలో పార్టీ నేతలు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై కూడా ఆయన దృష్టి సారించారు. వివిధ జిల్లాల్లో పార్టీ బలహీనంగా ఉన్న చోట ఇతర పార్టీలకు చెందిన నేతలు వచ్చి తెలుగుదేశంలో చేరుతున్న సమయంలో వాటిని వ్యతిరేకించొద్దని, అవసరాన్ని బట్టి చేరికలు ఉంటాయని, వీటిని ఎవరు కూడా అపోజ్ చేసే పరిస్థితి పార్టీలో ఉండొద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తద్వారా ఎవరైనా వెనకుండి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే వాటిపై కఠినంగా చర్యలు ఉంటాయనే మెసేజ్ ను కూడా ముఖ్యమంత్రి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు మంత్రులు, అధికారులు, ఉన్నతాధికారులంతా ప్రతి సోమవారం విజయవాడలో అందుబాటులో ఉండాలని, నేతలు, ఎమ్మెల్యేలు వచ్చి కలిసేందుకు సమయం ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. పరితోష్. రైట్, థ్యాంక్ యూ రమేష్.